మనకు ఖరీఫ్ సీజన్ రానే వచ్చేసింది. అయితే ఈ ఖరీఫ్ సీజన్‌కు మనము నేల తయారు చేసుకోవడం గూడా అయిపోయింది. అలాగే దీంతో పాటు ఏ పంట వేసుకోవాలో అనేది కూడా డిసైడ్ అయిపోయాం. ఇలా మరి ఇప్పుడు ఏం చేయాలంటే వెరైటీ లేదా సీడ్. ఈ సీడ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎట్లా తెచ్చుకోవాలన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వెరైటీ వచ్చేసి మనకు ఎట్లా అంటే మనకు లోకల్ ఏరియాకు సంబంధించి మనకు ఉష్ణోగ్రతకు, అలాగే అక్కడున్న వర్షపాతానికి మనకు ఈ మట్టికి తగ్గ వెరైటీని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే దాన్ని ఇప్పుడు ఉష్ణోగ్రత అనేది మనకు ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా. మనం చూసుకున్నట్లయితే రాయలసీమలో మనకు ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మనకు తక్కువ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఏంటంటే కొద్దిలా కరువు ప్రాంతంలాగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వర్షపాతం అనేది గూడా తక్కువ ఉంటుంది. ఇంకోటి మనము ఈ తెలంగాణలో పైభాగంలో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు వర్షపాతం ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే గద్వాల్, పాలమూరు ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకు వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్షపాతానికి తగ్గట్టు మనము పంటలనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ పంటలు సెలెక్ట్ చేసుకోవడమే ముఖ్యంగా కాకుండా దీంతో పాటు విత్తనంతో పాటు వెరైటీ. ఈ వెరైటీ ఏ వెరైటీ ఏస్తున్నాము? ఈ వెరైటీ యొక్క పంట కాలం ఎంత? ఈ పంట కాలం అనేది వచ్చేసి నాటిన రోజు నుండి మొత్తం హార్వెస్ట్ అంటే పంట కోత తీసేంత వరకు ఎన్ని రోజులు వస్తుంది? ఇది స్వల్పకాలనా? మధ్యస్థితియా? లేదంటే దీర్ఘకాలిక పంటనా? అనే ఈ వెరైటీని మనం 3 రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది. అయితే ఈ వెరైటీ దీని వలన ఏమవుతుందంటే 90 రోజుల, 120 రోజుల లేదంటే 150 రోజుల పంటగా విభజించడం జరుగుతుంది. ఇలా విభజించినప్పుడు మనకేమవుతుందంటే మనకు ఈ ఆహ్, స్వల్పకాల పంట వచ్చేసి 90-110 రోజుల లోపల అయిపోవడం జరుగుతుంది. ఈ పంట ఏమిటంటే మనకు తక్కువ కాలంలో 3 నెలల లోపల మనకు ఈ పంట అవ్వడం జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే మనకు వర్షాకాలం అనేది మనకు త్వరగా రావడం జరుగుతుంది. ఈ వర్షాలనేది ఎక్కువ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మధ్యస్థితి లేదా ఆహ్, దీర్ఘకాలిక వెరైటీల వలన ఏమవుతుందంటే మనము ఈ పత్తిలో చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు అలాగే కాయతొలుచు పురుగు మనకొచ్చేసి ఆహ్, ద దీర్ఘకాలిక పంట కాలంలో రావడం జరుగుతుంది. దీని వలన మనం ఏమవుతుందంటే ఈ పత్తిని లోపల మనకు క్వాలిటీ అలాగే దీని యొక్క పత్తి యొక్క క్వాలిటీని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఇది దిగుబడి అనేది మనము అధికంగా నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటప్పుడు మనము దీనికి తగ్గట్టు మనం ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు నాటుకోవాలి? దీనికి తగ్గట్టు వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వెరైటీ వచ్చేసి అధిక దిగుబడి ఇచ్చేటట్టు అంటే వెరైటీలను మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాగంటే ఒక మనకు ప్రతి వెరైటీకి ఒక అందాజ ఏ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ దిగుబడిని చూసుకొని మనకు తగ్గట్టు మన నేలకు తగ్గట్టు ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వెరైటీ వచ్చేసి మనకు ఎలాగంటే ఇది పురుగుకి, అలాగే తెగుళ్ళకి, అలాగే రోగనిరోధక శక్తిగా ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చేసి నకిలీ విత్తనాలు, అలాగే కల్తీ విత్తనాలు ఎక్కువ మార్కెట్‌లో సరఫరా అవుతున్నాయి. వీటిని వలన మనం ఏంటంటే మనకు మొదట్లోనే మొలకెత్తే దశలోనే మనము పంట నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనకు ఏంటంటే మొదట్లోనే నష్టం వచ్చినప్పుడు మరి చివరి వరకు పంట దిగుబడి వస్తుందని మనకు ఇప్పుడు గ్యారంటీ అయితే ఉండదు. ఒకవేళ మన వెరైటీ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ వెరైటీకి వచ్చేసి మనకు పురుగు, అలాగే రోగనిరోధక శక్తి ఉన్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రోగనిరోధక శక్తి అలాగే పురుగు నిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పురుగులను అలాగే రో ఈ మనకొచ్చేసి తెగుళ్ళు గాని వీటిని తట్టుకొని మనకు ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక నార్మల్ వెరైటీని చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఈ వెరైటీ వచ్చేసి వీటికి నిరోధకంగా ఉండదనమాట. దీని వలన ఏమవుతుందంటే ఇక్కడ దిగుబడి అనేది నష్టపోవడం జరుగుతుంది. ఇంకోటి పంట అనేది మొత్తానికి కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. చేతికి అందకముందే పంట అనేది కోల్పోతామనమాట. కాబట్టి వెరైటీని అనేది ఇది రోగనిరోధక శక్తి అనేది ఉందా? లేదా? అని తెలుసుకొని ఈ వెరైటీని వేసుకోవాలి. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదొచ్చేసి మనకు మన లోకల్ ఏరియాకు అలాగే మన మట్టికి అంటే మన మట్టిలో నాటినట్లయితే మనకు తట్టుకొని మొలిచి ఇది దిగుబడి ఇచ్చే అవకాశం ఉందా? లేదా? అని ఒకటుంటుంది. అయితే ఇలాంటి వెరైటీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనకెట్లా అంటే ఈ వెరైటీ వచ్చేసి మన మట్టిలో
ఇప్పుడు నాటినట్లయితే మనకు మంచిగా జెర్మినేషన్ మొలకెత్తడం రావాలి. 85-90% మొలక శాతం ఎక్కువ వచ్చిందంటే మనకు అదొక మంచి వేరైటీగా చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు గ్రోత్ కూడా అలాగే ఉండాలి. గ్రోత్ అలాగే డెవలప్‌మెంట్. కొన్నిసార్లు నకిలీ విత్తనాల్లో కూడా మనకు జెర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలకెత్తే పర్సెంటేజ్ గూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే గ్రోత్ బానే ఉంటుంది. కానీ చివరాఖరి దశలో వచ్చేసి మనకు ఈ దిగుబడి అనేది రావడం జరగదు. కాబట్టి ఈ 2 దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం ఈ వేరైటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. చేతికందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ వేరైటీస్‌ని మనం ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ అప్రూవల్. అంటే ఈ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన వేరైటీస్‌ని మాత్రము సెలెక్ట్ చేసుకోవాలి. ఆహ్, ఒకవేళ మనము ఈ లూజ్ విత్తనాలు గాని, ఈ బయట సర్టిఫైడ్ కాకుండా నార్మల్‌గా విత్తనాలు తీసుకున్నట్లయితే మనకు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ విత్తనాలు తీసుకునేటప్పుడు మనకు ఈ ప్యూరిటీని చెక్ జేసుకోవాలి. అలాగే దీంతో పాటు జెర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలకెత్తే పర్సెంటేజ్ గూడా చూసుకోవాలి. వీటితో పాటు మనకు ఈ సీడ్‌ననేది ట్రీట్‌మెంట్ చేసినారా లేదా? అంటే ఈ సీడ్ ట్రీట్‌మెంట్ చేయడం వలన ఏమవుతుందంటే సాయిల్ బోర్న్ అంటే మట్టి నుండి వచ్చే రోగాలు గాని, లేదంటే అంటే మొలకెత్తిన తర్వాత వచ్చే ఈ రోగాలకు కొద్దిగా అతి ఎ మనకు ఈ రోగనిరోధక శక్తిని పెంచి మంచిగా రా పెరగడానికి ఇది అనేది చేయడం జరుగుతుంది. ఒకటొచ్చేసి క్యాప్టన్ గాని, థైరమ్ గాని, కార్బెండిజం గాని వీటితో అనేది మనము సీడ్ ట్రీట్‌మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సీడ్ ట్రీట్‌మెంట్ చేయడం జరిగిందా? లేదా? అని గూడా తెలుసుకోవాలి. మనకు ఈ లేబులింగు అలాగే మనకు ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ప్రతి వెరైటీకి ట్యాగ్ ఉంటదన్నమాట. ఈ ట్యాగ్‌ని బట్టి మనము ఏ సీడ్ అనేది మనం అది గుర్తించగలుగుతాం. దీంట్లో ఏది అంటే ఒక్కొక్క ట్యాగ్ ఇప్పుడు గోల్డెన్ యెల్లో ఉంది. అదొచ్చేసి బ్రీడర్ సీడ్ అన్నమాట. అలాగే వైట్ వచ్చేసి ఫౌండేషన్ సీడ్ అన్నమాట. దీని తర్వాతకు మనకి ఈ బ్లూ కలర్‌లో వచ్చేసి సర్టిఫైడ్ సీడ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క ట్యాగ్ వచ్చేసి ఒక్కొక్క కలర్‌ను ఉద్దేశిస్తుంది. ఇది ఈ సీడు ఇది అని చెప్తుంది. కాబట్టి మనము ఈ ట్యాగ్‌ను బట్టి మనము ఏ సీడ్ వాడుకోవాలనేది మనకు తెలవాలి. ఇంకోటి ముఖ్యంగా మనము ఆహ్, ఈ సీడ్స్‌ని ఎక్కడి నుండి తీసుకోవాలంటే ముఖ్యంగా కేవీకేలు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలు, అలాగే ఫ్యాక్ట్స్ వీటి నుండి తీసుకోవాలి. తర్వాతకు మనకేంటంటే ఈ బయట మార్కెట్‌లో వచ్చేసి మనకు ఆథరైజ్డ్ అంటే ఒక డీలర్ దగ్గర ఆయనకు సర్టిఫైడ్ ఉంటేనే ఆయన దగ్గర నుండి తీసుకోవాలి. ఎందుకంటే ఈనాడు తీసుకున్నామంటే రేపు నాడు పంట నష్టమైనా లేదంటే విత్తనం వలన మనకు నష్టం వచ్చినా ఈ బిల్లు అలాగే ఆ వెరైటీ ప్యాకెట్‌ని తీసుకెళ్ళి మనం అక్కడ తీసుకెళ్ళి మనం కేసేసుకున్నట్లయితే కూడా మనకు ఏంటంటే నష్టపరిహారం కొరకు కూడా అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మన దగ్గర రిసిప్ట్ లేకుండా, బిల్లు లేకుండా అలాగే ఈ వెరైటీ ఏదనేది లేకుండా మనం ఈ మూడిట్లో ఏది లేకున్నా సరే మనం నష్టపరిహారానికి అర్హులం కాదనమాట. కాబట్టి ఈ 3 పక్కాగా పెట్టుకోవాలనమాట. పంట పూర్తయ్యేంత వరకు పెట్టుకున్నట్లయితే మనకు నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనము ఒక మంచి వెరైటీని సెలెక్ట్ చేసుకుంటామనమాట. మంచి వెరైటీనే కాదు, మంచి సీడ్‌ను గూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితేనే మనకు ఈ ఎంపిక చేసుకోవడం వలన మనకేమవుతుందంటే, మనకు అధిక దిగుబడి వస్తుంది. పంట మంచిగుంటుంది. అలాగే దీని వలన మంచి వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం వలన ముఖ్యంగా పెట్టుబడి అనేది మనం తగ్గించుకోవచ్చనమాట. ఒకటి పురుగు గాని, పురుగు మందుల కొరకైనా గాని, లేదంటే ఈ తెగుళ్ళ కొరకైనా గాని, ఈ అలాగే దీంతో పాటు మనకు ఈ డిసీజ్ గాని రావడం వలన, దీని వలన గూడా మనము దీనిపైన గూడా ఈ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్లయితే మనం వీటిపైన మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం దీని వలన డైరెక్ట్‌గా గాను, ఇండైరెక్ట్‌గా గాను మనం ఏం చేస్తున్నామంటే ఖర్చు అనేది కూడా తగ్గించుకోవచ్చనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏమవుతుందంటే మనకు చివరాఖరిలో మనకు పంట చేతికొస్తుంది. అధిక దిగుబడి వస్తుంది. దీంతో పాటు పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలా ఒక మంచి వెరైటీని, మంచి సీడ్‌ని సెలెక్ట్ చేసుకొని అందరూ అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ, మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.